ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి వాగ్దానము, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల లోనికి పంపెను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. నేటి మన దేవుని నామము ఇమ్మానుయేలు. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. ప్రియులారా, ఆది కాండములో ఒక వ్యక్తి యోసేపు ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని చూచాడు. మరొక వ్యక్తి యోసేపులోని దైవిక జ్ఞానాన్ని చూచాడు. యోసేపు ఐగుప్తులో ఫరో ఉద్యోగస్తుడు, సైన్యాధిపతి అయిన పోతీఫర చేత బానిసగా కొనబడ్డాడు. ఆ సైన్యాధిపతి యోసేపు ద్వారా కలిగే దీవెనను, ఆశీర్వాదాన్ని చూచి అతనిని తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతయు యోసేపుకు అప్పగించాడు. అతడు ఆ విధంగా యోసేపును నియమించిన తరువాత యోసేపు నిమిత్తము అతని ఇల్లు ఇంకనూ ఆశీర్వదించబడినది. అయితే అదే ఇంట్లో యోసేపునకు పొతీఫర భార్య నుండి శోధన ఎదురైనది. ఆమె యోసేపు మీద నింద వేసి యోసేపును జైలు పాలు చేసింది. ఆ జైలులో ఉన్న ఒక నేరస్తుడు తాను కనిన కలకు యోసేపు ద్వారా అర్థాన్ని తెలుసుకొని తిరిగి ఉద్యోగాన్ని పొందినప్పుడు అతడు ఫరోకు కల వచ్చిన సమయంలో యోసేపును గురించి చెప్పాడు. యోసేపు ఫరో కలకు అర్థం చెప్పినప్పుడు ఫరో యోసేపులోని దేవుని ఆత్మను చూచాడు. అతడు తన సేవకులతో అంటాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని. అంతేకాదు, ఆత్మ ద్వారా కలిగిన యోసేపు యొక్క జ్ఞానాన్ని కూడా ఫరో చూచాడు. ఇప్పుడు ఫరో యోసేపును ఫరో ఇంటి మీద ప్రజలందరికీ అధికారిగాను నియమించాడు. ఆశీర్వాదాన్ని చూచిన వాడు తన ఇంటి మీద మాత్రమే అధికారిగా యోసేపును చేయగలిగాడు. కానీ యోసేపులోని ఆత్మను, జ్ఞానాన్ని చూచిన వాడు యోసేపును ప్రధానిగా నియమించాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, ఈ రెండు ఉదాంతాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. లోకము మీ ఆశీర్వాదాన్ని చూచినప్పుడు కొంతవరకే మిమ్మలను మెచ్చుకుంటుంది. కానీ మీలో ఉన్న దైవిక జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మను చూచినప్పుడు మీకింకా ఘనత, విలువ పెరుగుతుంది. గనుక మీరు దేవుని యొక్క ఆత్మను, ఆత్మ వల్ల కలిగిన జ్ఞానాన్ని పొందుకోవటానికి ప్రయాసపడండి. చదవబడిన లేఖన భాగంలో దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి అని సొలొమోను చెబుతున్నాడు. దేని కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది? జ్ఞానము యొక్క కుడి చేతిలో దీర్ఘాయువు, జ్ఞానము యొక్క ఎడమ చేతిలో ధనము, ఘనత, రిచెస్ అండ్ హానర్. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, యోసేపు ఒక గంట క్రితం అతడు ఒక ఖైదీ, మరొక గంటలో అతడు ప్రధానమంత్రి. నీవు దేవుని ఆత్మను పొందినప్పుడు నీ పరిస్థితి అద్భుతంగా మార్పు చెందుతుంది. ఆ మార్పు కోసం సంవత్సరాల అవసరం లేదు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే నీ పరిస్థితి అద్భుతంగా మార్చబడుతుంది. 7 సంవత్సరాల సమృద్ధి, 7 సంవత్సరాల కరువుకు ఎలాగూ సర్దవచ్చో చెప్పినటువంటి యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. మనము కూడా జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు యాకోబు 1:5 ప్రకారం మనము దేవునిని అడిగినప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుల, సోదరి, దేవుని ఆత్మజ్ఞానమును బట్టి నీవు ఈ లోకములో ఆశీర్వాదమును, ఘనతను పొందుకొనగలవు. గనుక దేవుని ఆత్మచేత నింపబడి ఆయన చేత ఆశీర్వదించబడుము. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులకు నీ వాక్య జ్ఞానాన్ని సమృద్ధిగా అనుగ్రహించండి. అలాగే నీ ఆత్మ ద్వారా కలుగు జ్ఞానముతో వారి సంవత్సరం అద్భుతమైన ఫలితాలను పొందుకొనుటకు, ఆశీర్వదించబట్టుకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.